హాయ్ అండి. నా ప్రాణం నువ్వేలే పార్ట్ 58 స్టోరీలోకి వెళ్ళిపోదాం. అశ్వత్ ఓ అయితే మా బంగారం అలిగిందన్నమాట అంటాడు. కృతి అశ్వత్ నేనేం చేశాను బంగారం? కృతి అత్తయ్య చెప్పగానే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. లేదమ్మా, తనను కూడా తీసుకెళ్తానని చెప్పలేదు. పైగా ఆఫీస్కి వెళ్ళినప్పటి నుంచి ఒకసారి కూడా ఫోన్ చేయలేదు. మీరు అప్పుడే నన్ను మర్చిపోయారు. అశ్వత్ ఎంత మాట అన్నావు? నిన్ను మర్చిపోవడం అంటే నన్ను నేను మర్చిపోవడమే. అమ్మ అంత గట్టిగా చెప్తూ ఉంటే ఎలా పంపమని అడగని. అందుకే ఇంకేమీ మాట్లాడలేకపోయా. అర్థం చేసుకో బంగారం అంటాడు అశ్వత్. కృతి లేదు లేదు, నేను అర్థం చేసుకోను, పోండి. అశ్వత్ నువ్వు ఇంట్లో ఉన్నావా బంగారు? కృతి అత్తయ్య వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు, నేను ఇంట్లో ఉన్నానని. అశ్వత్ మాట మార్చుతున్నాడని అర్థమై టాపిక్ మార్చకండి. అశ్వత్ ఏం మార్చడం లేదు బంగారం. ఎవరు పక్కన లేకపోతే ఫ్రీగా మాట్లాడొచ్చు కదా, అందుకే అడిగాను. నువ్వు అర్థం చేసుకోకుండా నేనేమీ పోవాలి బంగారం? కృతి నేను అర్థం చేసుకోను, పోండి. అశ్వత్ మా కృతి బంగారానికి చాలా కోపం వచ్చింది. ఆ కోపం పోగొట్టాలంటే ఏం చెయ్యాలబ్బా? సరే, మా బంగారం అలిగింది కాబట్టి తన కోపానికి ఒక ముద్దు అని ఫోన్లోనే ముద్దు పెడతాడు. దానికి కృతి సిగ్గుపడుతూ ఏం మాట్లాడలేక మౌనంగానే ఉండిపోతుంది. అశ్వత్కి కృతి ఎందుకు సైలెంట్ గా ఉందో అర్థమై కావాలని ఏంటి బంగారు సైలెంట్ గా ఉన్నావు? అంటే నీ కోపం ఇంకా పోలేదా అని ఇంకొక ముద్దు పెట్టి, ఇది నా బంగారాన్ని వదిలేసి వచ్చినందుకు అని ఇంకొక ముద్దు పెట్టి, ఇది నేను వచ్చినప్పటి నుండి నీకు ఫోన్ చేయనందుకు అని, ఇది అని చెప్తుంటే కృతి ఇక చాలు చాలు, ఏంటండి ఇది అంటుంది సిగ్గుపడుతూ. అశ్వత్ బంగారం నువ్వు సిగ్గుపడుతున్నావా? అబ్బా, నువ్వు సిగ్గుపడుతూ ఉంటే చూడడం మిస్ అయ్యానే. ఒక పని చెయ్యి, నేను వచ్చే వరకు దాన్ని అలానే ఉంచు అంటాడు. దానికి కృతి చిన్నగా నవ్వుతుంది. పని మనిషి అమ్మా జ్యూస్. కృతి వద్దు విజయ. అశ్వత్ ఎందుకు వద్దు బంగారం, తాగు. కృతి వద్దండి, జ్యూస్ అది తాగాలనేమీ లేదు. అశ్వత్ నా మీద అరవడానికైనా ఓపిక ఉండాలి కదా బంగారం, తాగు. ఇప్పుడు ఆపిన ముద్దులు ఇంటికి వచ్చాక కంటిన్యూ చేస్తా, మరి నీకు ఎనర్జీ ఉండాలిగా అంటాడు. దానికి కృతి చిన్నగా నవ్వి పోండి అశ్వత్ గారు అంటుంది. అశ్వత్ నిన్ను విడిచి నేను ఎక్కడికి పోతానే? సరే ముందు జ్యూస్ తాగు అంటాడు ప్రేమగా. కృతి అని జ్యూస్ తాగి, అశ్వత్ గారు జ్యూస్ తాగేసా అంటుంది. అశ్వత్ మా కృతి గుడ్ గర్ల్ అంటాడు. కృతి అబ్బో ఏంటి సార్ బాగా కాకపడుతున్నారు? అశ్వత్ పట్టాలుగా మరి. హోమ్ డిపార్ట్మెంట్ హ్యాపీగా ఉంటేనే కదా మేము హ్యాపీగా ఉండేది, లేదంటే ఫుడ్కు బెడ్కు రెండింటికి దూరం అవ్వాల్సిందే అంటాడు నవ్వుతూ. కృతి కూడా చిన్నగా నవ్వి ఓ అందుకా నేనింకా అని కృతి ఏదో చెప్తూ ఉంటే తన గొంతు పట్టేసినట్టుగా ఆపుతుంది. అటుపక్క అశ్వత్ బంగారం ఏంటి మాట్లాడడం లేదు? బంగారం బంగారం అని పిలుస్తూ ఉంటాడు. కృతి బలవంతంగా ఇంకొక మాట కూడా తీసుకుని అశ్వత్ గారు అని తన కూర్చున్న చైర్ పై నుండి కింద పడిపోతుంది ఒక్కసారిగా. అశ్వత్ కృతి పొడి పొడిగా మాట్లాడేసరికి ఏదో జరిగిందని అర్థమైపోతుంది. చైర్ పడిన సౌండ్ వినబడేసరికి బంగారం బంగారం మాట్లాడే, ఏమైంది అని గట్టిగా అరుస్తాడు. కానీ అవతల నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి ఇక ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా ఆఫీస్ నుంచి ఫాస్ట్ గా కార్ స్టార్ట్ చేసి ఇంటి వైపుకు పరుగులు పెట్టిస్తాడు. ఫోన్ తీసుకుని శ్రావణ్కి కాల్ చేస్తాడు. శ్రావణ్ ఎవరు అనుకుంటున్నారా? అదే ఇంతకు ముందు పాటలో అశ్వత్ పెళ్లిలో ఉంటుంది, ఒకసారి చూడండి. అది తను ఒక ఏసీపీ అన్నమాట, మీకు ఐడియా వచ్చే ఉంటుంది. శ్రావణ్ అశ్వత్ నెంబర్ స్క్రీన్ పై చూసి లిఫ్ట్ చేసి హలో చెప్పు అశ్వత్. అశ్వత్ శ్రావణ్ ఎక్కడున్నావు? నేను స్టేషన్లోనే. ఏమైందిరా, ఎందుకంత టెన్షన్ గా ఉన్నావు? కృతి ఫోన్ మాట్లాడుతూ సడన్ గా మాట్లాడడం లేదురా, నాకేదో డౌట్ గా ఉందిరా. నువ్వు ఇంటికి వెళ్ళు, నేను కూడా వస్తున్నా. నేను రావడానికి ఇంకా 1/2 అవర్ అయినా టైం పడుతుంది. నువ్వు త్వరగా వెళ్ళు, తనకి ఏమైందో చూడరా అంటాడు అశ్వత్ కంగారుగా. శ్రావణ్ నువ్వు టెన్షన్ పడకరా, నేను ఇప్పుడే వెళ్తున్నాను అని కార్ స్టార్ట్ చేసి అశ్వత్ ఇంటి వైపుకు పోనిస్తాడు స్పీడ్ గా. శ్రావణ్
శ్రావణ స్టేషన్ కి అశ్వత్ వాళ్ళ ఇంటికి పెద్ద దూరం లేకపోవడంతో 10 నిమిషాల్లోనే ఇంటికి వెళ్తాడు. ఇంటి ముందు గార్డెన్ లో మొక్కలకు నీళ్లు పోస్తున్న ఆమె దగ్గరకు వచ్చి కృతి ఎక్కడా అంటాడు. పని మనిషి గదిలో ఉంది బాబు అని తన గది ఎక్కడుందో చెప్తుంది. శ్రావణ్ ఫాస్ట్ గా కృతి రూమ్ లోకి వెళ్తాడు. తన కింద నేలపై స్పృహ లేకుండా పడి ఉంటుంది. శ్రావణ్ కృతి కృతి అని తన బొగ్గలు తడతాడు. కానీ తనలో ఎలాంటి కదలిక కృతిని ఎత్తుకుని బయటికి తీసుకొచ్చి కారులో పడుకోబెట్టి తను డ్రైవింగ్ సీట్ లో కూర్చోబోతూ ఉండగానే అశ్వత్ ఫాస్ట్ గా కారు ఆపి, రే కృతి కృతి ఏది, తనకి ఏమైంది? శ్రావణ్ కారులో ఉంది, ముందు వెళ్ళి కూర్చో అని ఇంకో మాట మాట్లాడకుండా కారు స్టార్ట్ చేశాడు. అశ్వత్ వెనకాల కూర్చుని కృతి తలని తన ఒడిలో పెట్టుకుని, బంగారం ఏమైందిరా, ఇటు చూడు, నేను నిన్ను వదిలేసి ఆఫీస్కి వెళ్ళానని నా మీద అలిగావు కదా, ఇప్పుడు వచ్చానుగా నీ ఎదురుగానే ఉన్నాను, పోట్లాడు బంగారం, మాట్లాడు, ఒక్కసారి ఇటు చూడు అంటాడు. ఇంకా శ్రావణ్ మిర్రర్లో నుండి అశ్వత్ని చూస్తాడు. చిన్న పిల్లాడిలా ఏడుస్తూ ఉన్న అశ్వత్ని చూసి ఎంతో డేరింగ్ గా హుందాగా ఉండే అశ్వత్ అలా ఏడుస్తుంటేనే అర్థమవుతుంది కృతిని ఎంతలా ప్రేమించాడో అని. హాస్పిటల్ ముందు కారు ఆపుతాడు. హాస్పిటల్ కి ముందే శ్రావణ్ ఫోన్ చేయటంతో బయట స్పెక్టర్ రెడీగా ఉంటుంది. కృతిని ఐసీయూలోకి తీసుకెళ్తారు. అశ్వత్ ఐసీయూ ముందే మోకాలపై కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. శ్రావణ్ కి అశ్వత్ ని అలా చూస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది. అశ్వత్ దగ్గరికి వెళ్ళి, రే అశ్వత్, కృతికి ఏమీ కాదురా, నువ్వు టెన్షన్ పడకరా అంటాడు. అయినా అశ్వత్ ఏమీ మాట్లాడాడు. శ్రావణ్, అవును, ఇదే హాస్పిటల్లోనే కదా ప్రణవ్ ఉన్నాడు అని. ప్రణవ్ ఏడి అని పరుగున ప్రణవ్ దగ్గరికి వెళ్తాడు. సుమతి, భార్గవి, దీక్ష ప్రణవ్తో మాట్లాడుతూ ఉంటారు. ఇక ఆయాసపడుతూ వస్తున్న శ్రవణ్ని చూసి అశ్వత్, ప్రణవ్, శ్రవణ్ ముగ్గురు కూడా కలిసే చదువుకున్నారు కాబట్టి శ్రవణ్ అశ్వత్ ఫ్యామిలీలో అందరికీ తెలుసు. శ్రవణ్, ఆంటీ ఒకసారి నాతో రండి. సుమతి, ఎక్కడికి? అయినా నువ్వెందుకు అంత టెన్షన్ గా ఉన్నావు? మీరు రండి ఆంటీ, మీరు రండి అని సుమతి చేయి పట్టుకుని తీసుకుని వెళ్తాడు. భార్గవి కూడా సుమతి వెనకాలే వెళ్తుంది. ప్రణవ్, దీక్ష మనం కూడా వెళ్దాం. దీక్ష, మీకు ఎలా ఉంటే ఎలా వెళ్తారు? అమ్మ పెద్దమ్మ వెళ్ళారు కదా, వాళ్ళు వచ్చాక ఏం జరిగిందో తెలుసుకోవచ్చులే. మీరు ముందు రెస్ట్ తీసుకోండి. ప్రణవ్, దీక్ష ప్లీజ్ చెప్పిన మాట విను. చిన్న విషయానికైతే శ్రవణ్ అసలు అంతలా కంగారు పడడు. ప్లీజ్ చెప్పింది చెయ్యి. దీక్ష, ప్రణవ్ మరి అంతలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటే దీక్ష కాదనలేక సరే అని ప్రణవ్ చేయి పట్టుకుని తన భుజంపై వేసుకుని మెల్లిగా నడిపించుకుంటూ తీసుకెళ్తుంది. సుమతి ఐసీయూ ముందు ఇక పీస్ పై కూర్చుని ఏడుస్తూ ఉన్న అశ్వత్ని చూసి కంగారుగా వెళ్ళి, అశ్షు ఏమైంది నాన్న, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని లాలనగా అడుగుతుంది. అశ్వత్ సుమతిని హక్ చేసుకుని, అమ్మా కృతి, నా కృతి. సుమతి శ్రావణ్ని చూసి, కృతికి ఏమైంది శ్రావణ్? తనకు తెలిసినంత వరకు చెప్తాడు శ్రావణ్ సుమతితో. సుమతి, అయ్యో ఇప్పుడు ఎలా ఉంది అంటుంది. శ్రావణ్, తెలీదంటే లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది అంటాడు. సుమతి వెంటనే వినోద్ కి, రమేష్ కి కాల్ చేసి విషయం చెప్తుంది. అశ్వత్ ఇంట్లో పని మనిషి. అశ్వత్ శ్రావణ్ కృతిని తీసుకుని వెళ్ళగానే మోహనాకి కాల్ చేస్తుంది. మోహన, ఏంటి విజయ, నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? విజయ, మేడం మీరు చెప్పినట్టే ఆ అమ్మాయికి జ్యూస్ లో విషం కల్పించాను. మోహన సంతోషంగా, నిజంగానే విజయ? వావ్, ఎంత మంచి మాట చెప్పావు, నీకే ఈ నెల నుంచి జీతం పెంచుతున్నా అంటుంది. విజయ, అది కాదు మేడం, ఆ అమ్మాయి పూర్తిగా చచ్చిందో లేదో తెలీదు, అందుకే కాస్త టెన్షన్ గా ఉంది. మోహన, ఛా, ఏ పని సరిగ్గా చేయలేవా అని తిడుతుంది విజయాని. మరి కృతి పరిస్థితి ఏంటో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.